దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 4th ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మయా చాప్టర్ 30 అండ్ వర్స్ 17. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను రిస్టోర్ చేస్తున్నాడు. ఆయన తిరిగి మన జీవితాలను, మన బ్రతుకులను ఆయన తిరిగి రిస్టోర్ చేస్తున్నాడు, దక్కింప చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయము, నీవు విడిచిపెట్టిన దానివి, వెలివేయబడిన దానివి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? నేను మీకు ఆరోగ్యమును కలుగజేసి మిమ్మల్ని రిస్టోర్ చేస్తాను. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామాన్ని ఎవ్వరు లక్ష్య పెట్టరు, ఎవ్వరు మిమ్మల్ని కేర్ చేయరు అనే మాట నీ మీద పలకబడుతుందేమో. నోబడీ కేర్స్ ఫర్ యూ, బట్ ద లార్డ్ ఈస్ సేయింగ్, ఐ కేర్ ఫర్ యూ, ఫర్ ఐ విల్ రిస్టోర్ యువర్ హెల్త్ అండ్ హీల్ యువర్ వూండ్స్. నీవు ఆర్థికంగా పడిపోయి ఉన్నావు, ఆరోగ్యంగా పడిపోయి ఉన్నావేమో, సంతోషం విషయంలో గాయపరచబడి ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ గాయాలను మానిపెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఐ విల్ రిస్టోర్ హెల్త్ అంటు thee, and I will heal thee of thy wounds, said the Lord, because they called thee an outcast, saying, This is Zion whom no man seeketh after. Oh, thank you, Lord Jesus, for I will heal thy wounds. Wounds are something deep pain. Wounds are something which is so much pain you've been carrying from the inside. God wants to heal your wounds. Maybe you're wounded because of losing somebody in the family. You're wounded because of losing your finances. You may be wounded because you have been cheated or deceived. నువ్వు గాయపరచబడి ఉన్నావేమో, మోసము ద్వారా మోసం వలన గాయంలో ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బంది వల్ల గాయపరచబడి ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ గాయములను మానిపెదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న నీవు ఏదో ఒక విషయంలో గాయపడి ఉన్నావు. You have been carrying wounds in your life. Today God is going to, His word is going to go deeper into you, your being, and heal the wounds. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగున. He was wounded for our transgressions. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. ఆయన ఈరోజు నిన్ను బాగు చేస్తున్నాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు తిరిగి నిన్ను సమకూర్చుచున్నాడు. ఆయన నీ స్థితిని సమకూర్చుచున్నాడు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ని సమకూర్చుచున్నాడు, నీ స్పిరిచువల్ లైఫ్ని సమకూర్చుచున్నాడు. हिंदी में पढ़ेंगे इर्मिया का पुस्तक, उसमें 30 अध्याय और 17 वचन पढ़ रहे हैं. मैं तेरे इलाज करके तेरे गाँवों को चंगा करूँगा, यहोवा की यह वाणी है, क्योंकि तेरा नाम टुकराई हुई पड़ा है। वो तो सिरियोन है, उसकी चिंता कौन करता है? देखो, लोगों ने आपको टुकरा दिया है, लोगों ने आपको छोटा मानकर छोड़ दिया है, लेकिन प्रभु कहते हैं मैं उनको चंगा करूंगा, उनके घावों को चंगा करूंगा. आज अगर आप है इस विषय में कि लोगों ने आपको नीचा देखा, आज प्रभु आपको खड़ा कर रहे हैं, आपको चंगा कर रहे हैं. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క డివోషన్ చెప్తున్నాను, ఈరోజు మీ జీవితాన్ని మార్చివేస్తుంది, మీ పరిస్థితిని మార్చివేస్తుంది. మిమ్మల్ని బాగు చేస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు, మిమ్మల్ని నిలబెడుతున్నాడు. వెలివేయబడిన దానాన్ని నువ్వు నిలబెట్టబడుతున్నావు. నువ్వు ఎవరు, నువ్వు ఎంతటి వాడు అని ప్రజలు అనుకుంటున్నారేమో.
లేనేమో, కానీ దేవుడు నేను నిలబెడుతున్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్. వి బ్లెస్ యువర్ హోలీ నేమ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలు నాయన, ఏ విషయంలోనైనా వారు వెలివేయబడి ఉన్నారు, ఏ విషయంలో తక్కువ చూపు చూపబడి ఉన్నారు, ఈరోజు నీ బిడ్డలను నువ్వు బాగు చేసి వారిని నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, తన ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి ప్రభా నాయన, చదువుకుంటున్న వారు నాయన, స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరికీ నువ్వు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ఈ రోజు నాయన తన పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిట్టం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని నీవే బాగు చేసి స్వస్థపరిచి వారి గాయాలని కట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి పరిచయలో ముందుకు వెళ్ళటకు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నీవు మహిమ పొందమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడిన మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనతో అక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి.